మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచే కొన్ని చోట్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తొలి ఓటు వేద్దామన్న ఉత్సాహమో లేదా ఉదయాన్నే ఓటు వేసి మిగిలిన పనులు చేసుకుందామని చెప్పి ఆలోచన ఏదైనా తెలియదు. కానీ ఈ బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి తరుణంలో త్వరగా ఓటు వేసి మిగిలిన పనుల్లో నిమగ్నం అవడానికి వారి పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఉదయం 6 గంటలకే కొంతమంది పోలింగ్ కేంద్రాలకు అయితే చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారని తెలిపారు. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఓట్ ఫర్ డెవలప్మెంట్, నాట్ ఫర్ సెంటిమెంట్ అండ్ సింపతి అని చెప్పారు నవీన్ యాదవ్. కూడా చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్ కి రావడం జరిగింది. ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా లోపల అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూసినాను. చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు. జనాలు ఈ ఎలక్షన్ లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా పోలింగ్ స్టేషన్స్ కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఈ ఎలక్షన్ లో పెరిగే చాలా చక్కటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు, కానీ ఈసారి మాత్రం ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ యువర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, నాట్ ఫర్ సింపతి, నాట్ ఫర్ సెంటిమెంట్. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్కి అప్పీల్ చేస్తాను. జనరల్గా చాలామంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్, బట్ దిస్ టైం 10 to 15% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇక హాలిడే లాగా ట్రీట్ చేస్తలేరు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటర్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు. సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంత యొక్క అభివృద్ధి గురించి యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్ కి రావడం జరిగింది. సో చూసాం కదా కాంగ్రెస్